సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారు? ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా? మరి బాబోయ్, చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్రాలాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా? ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. అది మనోడు, మనోడు. అరే, లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు, మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను, నేను చెప్తా. చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా, నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే,
అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక. దా. రండి అన్నయ్య గారు ఆ, బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయి ఉంటది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపోవడం చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్, కళ్ళము నీళ్లు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా. నేను ఓ ముసలోళ్ళ. ఉమ్, కూర్చో అయితే. ఏంటి బాబు సెటిల్ అయిపోయా, కానీ మంచిని తెచ్చిపెట్టు. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరికవయ్యా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడిగి అలవాటే. బాబాయ్ గారు, స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకుంటున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడికి చెప్తాను. విన్నానంటే విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం, మా ఇష్టం. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును అవును. కానీ మావయ్య గారు, ఉమ్, నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు. కాబట్టి మావయ్య గారు, ఉమ్, నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి అందుకనే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి ఈ శుభకార్యం కాస్త జరిగించి నువ్వు మాట్లాడకు. అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు. చలో. మీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. వీడికి ఏలేమని నేర్పాడు రా నాయను. నానా ఏమైందిరా? రే ఆచార్య గారిని పిలవండిరా. ఏమైందిరా? ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాబు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కాని, పురుడు ఖర్చు కాని, బారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. అన్నా నాకు పోయిందంట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా?